విశాఖ స్టీల్ ప్లాంట్పై టీడీపీ ద్వంద్వ నాటకం శాసన మండలి సాక్షిగా బట్టబయలైంది. మండలిలో పరిశ్రమలు, వాటిపై పెట్టుబడులు, స్టీల్ ప్లాంట్ స్టేటస్ అంశంపై జరిగిన స్వల్పకాలిక చర్చలు టీడీపీ కూటమి ద్వంద్వ వైఖరిని ప్రదర్శించింది. స్టీల్ ప్లాంట్ పెట్టుబడుల ఉపసంహరణను వెనక్కు తీసుకోవాలని మండలిలో వైఎస్ఆర్సీపీ పెట్టిన తీర్మానానికి మద్దతు ఇవ్వలేదు మంత్రి లోకేష్. పైగా ఆ తీర్మానం సరైన ఫార్మాట్లో లేదని, దాన్ని మార్చి మళ్లీ మండలిలో పెట్టాలని లోకేష్తో పాటు మరో మంత్రి పయ్యావుల కేశవ్ కూడా అన్నారు. వైఎస్ఆర్సీపీ పెట్టిన తీర్మానంపై ఓటింగ్ పెట్టాలని మండలి చైర్మన్ను కోరారు ప్రతిపక్ష నేత బొత్స. కానీ ప్రభుత్వ తీర్మానాన్ని మాత్రమే చైర్మన్ ఆమోదించారు. ఆ తర్వాత సభను రేపటికి వాయిదా వేశారు. అధ్యక్ష, మేము పెట్టిన తీర్మానానికి ప్రతిపక్షం పెట్టిన తీర్మానానికి చాలా తేడా ఉంది అధ్యక్ష. దే ఆర్ నాట్ వన్ ఇన్ ద సేమ్ అధ్యక్ష. ఇక్కడేమో ప్రైవేటీకరణ జరగకుండా మీరు నిధులు ఇచ్చారు, బాగా సపోర్ట్ చేశారు, ముందలు తీసుకెళ్తాం, ఈ సపోర్ట్ ఉండాలి, ప్రొడక్షన్ బాగా ఇంప్రూవ్ అయిందని ఇక్కడ చెప్తున్నాం. ఇక్కడేమో యూ రీకన్సిడర్ అండ్ విత్డ్రా ద డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్ ఉంటే కదా స్వామి. మీరు స్టేట్ గారు ఏదో స్టేట్ చెప్తున్నాం అధ్యక్ష. మీ ద్వారా అవసరం ఉన్న మెంబర్స్ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం, అన్ని పార్టీలు రిక్వెస్ట్ చేస్తున్నాము. దయచేసి ఏదైతే రివైవ్తో పాటు ఏదైతే ప్రైవేటైజేషన్ అనే వర్డ్ ఉందో ఆ రెండు కూడా ఆ పేరాలు ఉండాలి. దాన్ని పూర్తిగా రివైవ్ అవ్వాలి, పూర్తిగా ప్రైవేటైజేషన్ తొలగాలి. మరి రాష్ట్ర ప్రభుత్వం వచ్చి దానికి ఒక తీర్మానం చేసి పంపాలి. అది గత ప్రభుత్వంలో మేము పంపాము శాసనసభ నుంచి. మళ్ళీ దాన్ని పంపాలనేది, మళ్ళీ దాన్ని ఆ స్పీడ్తో పంపాలని మేము రిక్వెస్ట్ చేస్తాం, చైర్మన్ కోరుతున్నాం.